మహాపరిశుద్ధుడవైన దేవా, నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనములు. నీ మార్గమునకు వ్యతిరేకంగా నేను పలికిన మాటలు, చేసిన ఆలోచనలు, పనులను బట్టి నన్ను క్షమించు. నీవు పవిత్రముగా ఉన్నందుకు నీకు వందనములు. నేను నీ మార్గంలో నడవలేకపోయినా నన్ను ప్రేమిస్తున్నందుకు నీకు వందనములు. దేవా, నేను నీకు ముఖ్యమైన దానినిగా ఉన్నందుకు, నీ స్నేహితురాలినిగా నీవు నన్ను చేసుకున్నందుకు నీకు వందనములు. నీవు నన్ను ప్రత్యేకమైన దానినిగా ఎలా చేశావో నేను తెలుసుకోవటానికి నాకు సహాయం చేయి. ప్రతిరోజు బైబిల్ చదివి నీ మీద ఆధారపడి నీకు లోబడినట్లుగా నాకు సహాయం చేయుము. ఆశ్చర్యకరమైన లోకాన్ని చేసినందుకు, నాతో సహా అందరినీ చేసినందుకు నీకు వందనములు. నన్ను ప్రేమించి నా పైన శ్రద్ధ చూయిస్తున్నందుకు నీకు వందనములు. నీవు అన్నింటినీ చేశావు, అన్నింటినీ చూసుకుంటున్నావు అని నేను గుర్తుంచుకునేలాగున నాకు సహాయం చేయి. నాకు పెద్ద బహుమతి నా యేసయ్య. నాకు అవసరమైనవన్నీ ఇచ్చినందుకు ప్రతిరోజు నిన్ను ప్రేమించి వెంబడించాలనుకుంటున్నాను. యేసయ్య, నా కుటుంబంతో, నా స్నేహితులతో, నా సంఘంలో, నా చుట్టుప్రక్కన ఉన్న వారితో, నా క్రైస్తవ జనంతో నేనేం పంచుకోవాలో నాకు సహాయం చూపించు. దేవా, నేను చెడ్డవాటిని కోరుకున్నాను, చెడ్డ పనులు చేశాను అని ఒప్పుకుంటున్నాను. దయతో నన్ను క్షమించి మార్చండి. యేసయ్యా, నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నా జీవితకాలమంతా నిన్ను వెంబడించాలనుకుంటున్నాను. నిన్ను వెంబడించడానికి కావలసినటువంటి శక్తిని నాకు దయచేయండి. నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. యేసయ్యా, నువ్వు అందరినీ ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు. నా ప్రార్థన విని నా పాపాలను క్షమించినందుకు నీకు వందనములు. యేసయ్యా, నా స్నేహితులకు నీ గురించి చెప్పడం వలన వారు కూడా మారు మనసు పొంది వారు చేసిన తప్పులకు, పాపాలకు క్షమాపణ పొందినట్లుగా మీరు సహాయం చేయండి. దేవా, ఇతరులను ప్రేమించడం ద్వారా నేను నీ శిష్యురాలునని వారు తెలుసుకునేలాగున సహాయం చేయండి. దేవా, స్తుతి స్తుతి స్తుతి. నా పాపాలను క్షమించండి. నా ప్రతి అవసరాన్ని తీర్చండి. మా ప్రతి అవసరాలను తీరుస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాకు ఎదురయ్యే కష్టాల్లో నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని మీరు నాకు దయచేయండి. మీ మీద ఎలా ఆధారపడాలో కావలసిన కృపను నాకు దయచేయండి. మా కోసం, మా పాపాల కోసం నీవు మరణించి పునరుద్ధానుడివై లేచావని, మా కోసం పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచినందుకు నీకు వందనములు. నీ ప్రేమను గ్రహించడానికి సహాయం చేయండి. నీ మార్గాన్ని వెంబడించడానికి సహాయం చేయండి. నీ ప్రేమను విశ్వసించిన వారందరూ నిన్ను వెంబడించడానికి సహాయం దయచేయండి. యేసు ప్రభువును గురించిన శుభవర్తమానాన్ని క్రైస్తవులందరికీ ధైర్యంగా చెప్పడానికి నాకు సహాయం దయచేయండి. యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పలు వేదాలలో, మత గ్రంథాలలో పాపమే సోకాని పరిశుద్ధుడెడి, పాప పరిహారార్థం శిల్వ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవరు? నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు?